रहते हैं। దేవుడు ఒక దినాన్ని మనల్ని కూడా ఆయన యొక్క మందిరాన్ని మనల్ని తీసుకొస్తాడండి. एक दिन प्रभु भी हमको भी इस तरह से लाके रखेगा। అలాగే యాకోబు ఇంటిలో ఇంకేం జరుగుతుందని మనం ఇంకో మాట చూసుకుందాం. और याकूब की घर में और भी कुछ बातें हो रहे हैं, वो बातों के बारे में भी हम देखते हैं। 25 ఆదికాండం 25వ అధ్యాయము उत्पत्ति 25 अध्याय 34వ వచనం 34 वचन। చూడండి, ఆయన జ్యేష్ఠత్వాన్ని గురించి ఆయన వంట చేసి ఆయన సహోదరుడికి ఇచ్చి ఆయన ఆ జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడండి. ఇక్కడ यहाँ पर याकूब जो है सब्जी बनाई, सब्जी जो है अपने भाई को खिलाया और उससे वो अपनी पहलोटा जो है पन जो है वो ले ली। కాబట్టి ఆ రకంగా ఆయన జ్యేష్ఠత్వాన్ని పొందుకుంటూ వచ్చాడు. इस तरह से वो कंडीशन रखा अपने भाई के सामने, वो कंडीशन रखे हुए कंडीशन से पहलोटा उसने पा लिया। అలాగే మరో సందర్భం 27వ అధ్యాయము और एक संदर्भ को हम देख सकते हैं 27 अध्याय 3వ వచనం 3 वचन। చూడండి, ఇక్కడ ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో చెప్తున్నాడు, यहाँ पर इसहाक जो है अपना जो पहलोटा बेटा जो है एसाव से के बात कहता है, నీ ఆయుధములు తీసుకుని అడవికి వెళ్ళి నాకు మాంసం తీసుకురమని చెప్పి ఆయన అడుగుతూ వస్తున్నాడు. अपने हथियार लेकर अरण्य में जाओ, जंगल में जाओ और मेरे लिए शिकार करके मेरे लिए भोजन आप रेडी करो। ఇక్కడ మనకి ఏం కనబడుతుందండి? ఆ యొక్క ఇస్సాకు కుటుంబంలో ఏం కనబడుతుంది మనకి? यहाँ पर इसहाक की घर में क्या दिख रहा है? యొక్క ఆహారం కొరకైన ఆతృత కనబడుతూ వస్తుంది మనకి. यहाँ पर खाने के पीछे परिश्रम दिख रहा है। కాబట్టి మన జీవితాల్లో కూడా మనం చూస్తూ వస్తే మనం యొక్క భోజనం కోసం, తిండి కోసం మనం ఆరాట పడిపోయేవారుగా ఉంటామండి. यहाँ पर हमारा जीवन में भी जब खाने के लिए ही हम अमुक बार परिश्रम करते भी है। మనం కూడా ఇవాళ వీకెండ్ వస్తే మనం ఎక్కడ ఏం తినాలి, హోటల్కి వెళ్ళాలి, ఏం తెచ్చుకోవాలి, ఇలాంటి ఆలోచనల మీద మనం ఎక్కువ ధ్యానం పెడుతూ ఉంటాం. लेकिन आज प्रभु के दिन जब हमारा ये आता है, छुट्टी के दिन आता है, रविवार आता है, तो हम यही सोचते हैं कि हम आज क्या खाए, कहाँ जाके खाए, क्या लाके खाए, इसके बारे में हमारा विचार रहता है। కాబట్టి ఇక్కడ యాకోబు ఎలాంటి కుటుంబంలో ఆయన జీవిస్తూ వచ్చాడంటే ఆయన ఉన్న చోట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని మనం చూస్తున్నామండి. यहाँ पर याकूब किस तरह से किस घर में रहता था, वो घर की परिस्थितियां क्या थी, उसके बारे में हम देख रहे हैं। ఆ ఇంట్లో ఎంత ఆరాటం జరుగుతుంది, ఆ యొక్క తిండి కోసం పోరాటం గాని, ఆ యొక్క అధికారం కోసం, సంపద కోసం ఎలాంటి పరిస్థితులు ఆ ఇంట్లో ఉంటూ వస్తున్నాయి. उस घर में खाना के लिए भी लड़ाई चल रही थी, परिश्रम चल रहा था, पहलौटापन के लिए भी परिश्रम चल रहा था, हर चीज के लिए इंसान को वहां पर परिश्रम करना पड़ रहा था। అలాగే ఇంకా మనం చూస్తూ వస్తే ఆ యొక్క తల్లి కూడా తన కుమారుడికి అబద్ధం ఆడటం నేర్పిస్తుంది. यहाँ पर भी दूसरी बात भी हम देख सकते हैं, एक माता जो है अपने बच्चों से झूठ भी बता रही है और सिखा भी रही है। ఎందుకంటే నీ తండ్రికి దగ్గరికి వెళ్ళు, నేను ఏశావునని చెప్పు, నీ వేషధారణ మార్చు, నీ మాట మార్చు, అబద్ధం ఆడని చెప్పి ఆ యొక్క మోసం చేయటం అనేది తల్లి నేర్పిస్తూ వస్తుంది. यहाँ पर अपनी बेटे को, छोटे बेटे को, याकूब को बता रही है अपनी माँ, आप इस तरह से अपने वेश को बदल के अपने बाप के पास जाओ, पिता के पास जाओ और जाके बताओ कि भी अपने आप को बड़े बेटा की तरह प्रस्तुत करो। इस तरह से गलत शिक्षा वो अपने बच्चों को दे रही है। అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితిలో ఉన్న కుటుంబంలో నుంచి యాకోబుని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ऐसी परिस्थिति में थी वो पूरा परिवार, उस परिवार के उस घर से प्रभु ने याकूब को बाहर निकाला। కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఇవన్నీ గమనించుకుంటూ వస్తే ఏ రకంగా యాకోబు ఆ యొక్క ఇస్సాకు కుటుంబంలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో, ఈ రోజు మన ఇళ్లలో ఏ పరిస్థితులు ఉన్నాయో మనం గమనించుకోవాలండి. ऐसी जो इसहाक के घर में जो परिस्थिति उस समय जो चल रहा था, आज भी हमारे घर में इस तरह से परिस्थिति हम अपने जीवन में देख सकते हैं। ఏ రకంగా అయితే యాకోబు ఆ యొక్క ఆధిపత్యం కోసం గాని, సంపాదన కోసం గాని, అంత మాత్రమే కాదు తన యొక్క తండ్రి గాని, తన అన్న గాని యొక్క ఆహారం కోసం ఆతృత చూపిస్తున్న విధానం గాని, ఆ ఇంట్లో అంతా కూడా మనం చూస్తూ వస్తే ఈ యొక్క లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన విషయాలే జరుగుతున్నాయి అక్కడ. यहाँ पर इसहाक के घर में जब देखते हैं तो इसहाक के घर में खाना के लिए, पहलौटापन के लिए,
हर चीज के लिए वहां पर देख सकते हैं दुनियादारी का ही चीज, जिस तरह से परिश्रम आज हम कर रहे हैं, ऐसा ही परिश्रम, ऐसा ही लड़ाई वहां पर उसकी घर पे चल रही थी। అలాగే ఇసాక్ ఏం చేస్తున్నాడో తన భార్య రిబకాకి తెలియట్లేదు, రిబకా ఏం చేస్తుందో తన భర్తకి ఇసాక్ కూడా తెలియట్లేదండి. यहाँ पर इसहाक जो कर रहा है वो अपनी पत्नी रिबका को पता नहीं चल रहा था, रिबका जो कर रही है पति के सामने वो इसहाक को नहीं पता चल रहा। ఇద్దరి మధ్య కూడా ఆ యొక్క సఖ్యత అనేది లేకుండా పోయింది. यहाँ पर दोनों के बीच में जो जिस तरह से वो एकता होना चाहिए वो एकता ही नहीं थी। అలాగే తన కుమారుడు యాకోబు ఏం చేస్తున్నాడో ఏసాకు తెలియదు, ఏసావు ఏం చేస్తున్నాడో యాకోబు తెలియదు. ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉన్నాయండి అక్కడ. यहाँ पर एसाव जो कर रहा था वो याकूब को पता नहीं था, याकूब जो कर रहा था एसाव को पता नहीं था। दोनों के बीच में जो भाइयों की एकता होना चाहिए वो दोनों के बीच में भी नहीं था। కానీ ఎలాంటి పరిస్థితులు, ఎంత గందరగోళంలో కుటుంబం ఉందన్నది మనం గమనించాలి. किस तरह से ये गड़बड़ी में ये पूरा परिवार था, हम उस परिवार की परिस्थिति को हम समझ रहे हैं। మన కుటుంబాల్లో కూడా మనం పరీక్షించుకుంటే ఇదే సిచ్యువేషన్ మన జీవితంలో కూడా ఉంటుంది. यही वचन को हम अपने जीवन में जब लेते हैं तो हमारा परिस्थिति भी, हमारा परिवार की परिस्थिति भी इससे कोई बढ़कर है ही नहीं है। అక్కడ కూడా అన్ని భౌతిక సంబంధమైన విషయాలు మాత్రమే వాళ్ళ కుటుంబంలో జరుగుతూ వస్తున్నాయి. इस परिवार में जिस तरह से दुनियादारी चीजें चल रही थी, हमारा जीवन में भी इस तरह से ही चल रहा है। ఎందుకంటే ఉదయం లేచిన కాడి నుంచి మనం ఏం కొనాలి, ఎక్కడ ఇల్లు తీసుకోవాలి, ఎక్కడ మనం జాబ్ లో ఎలా ప్రమోషన్ పొందాలి, ఇలాంటి ప్లానింగ్స్ అన్ని ఉంటాయండి. మనం ఏం తినాలి, ఏం త్రాగాలి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, ఈ లోక సంబంధమైన విషయాల కోసమే 24 గంటలు మనం ఆలోచించేది. हम जब सुबह से उठते हैं 24 घंटा हमारा ध्यान यही रहता है, हमारा सोच यही रहता है, मैं कैसा परिश्रम करूं, मैं कैसा मेरे अपनी जॉब में उन्नति पाऊं, किस तरह से मेरा प्रमोशन मिलेगा, मेरे बच्चों के फ्यूचर क्या होगा, मेरे परिवार के फ्यूचर का क्या होगा, इस चिंताओं में ही अपना जीवन व्यक्त करते हैं हम। కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనం ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం ఎక్కువ ధ్యానం పెట్టమండి మనం. लेकिन हमको ये पता नहीं चलता है, हम जिस तरह से शारीरिक बातों के ऊपर ध्यान लगाते हैं, लेकिन इस तरह से आत्मिक बातों के ऊपर हम ध्यान नहीं लगाते। యాకోబు కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వ్యక్తిగా యాకోబు ఉన్నాడు. लेकिन इस तरह से ही याकूब अपनी जीवन में इस तरह से परिस्थितियों के सामना याकूब कर रहा था। అలాంటి వ్యక్తిని, అలాంటి కుటుంబంలో నుంచి దేవుడు ఎప్పుడు బయటకు వెళ్ళని వ్యక్తిని ఆయన్ని బయటకు తీసుకుని వచ్చాడండి. ऐसी परिस्थितियों से कभी घर से बाहर निकलने वाला नहीं निकलता था, ऐसी इंसान को, ऐसी याकूब को परमेश्वर पकड़ के बाहर लाया। కాబట్టి ఆయన దేవుడు అక్కడికి తీసుకొచ్చిన తర్వాత బేతేలులో ఆయనకి దేవుని దర్శనం అనేది, దేవుని యొక్క పరలోక దర్శనం అనేది ఆయనకి దయచేస్తూ వచ్చాడండి. यहाँ पर इस घर से भागा हुआ व्यक्ति जब बेतेल में आया, बेतेल में आने के बाद प्रभु की दर्शन याकूब के जीवन में हुआ। वहां पर ये प्रत्यक्षता जो है प्रभु ने याकूब को दिया। అక్కడ యొక్క అదృశ్యమైన ప్రపంచాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. यहाँ पर वो अद्भुत सृष्टि को याकूब अपनी आंखों से देख रहा है। యాకోబుని అంటున్నాడు దేవుడు, నువ్వు ఆ యొక్క ఆధిపత్యం కోసం, ఆ యొక్క జ్యేష్ఠత్వం కోసం, సంపాదన కోసం నువ్వు తండ్రిని మోసం చేసి నువ్వు ఆ యొక్క ఆరాట పడుతున్నావు, పోరాట పడుతున్నావు, తిరుగుతున్నావు, అది కాదు లోకం, ఇక్కడ చూడని చెప్పి ఆయన యొక్క దేవుని యొక్క దర్శనం చూపిస్తూ వచ్చాడండి. यहाँ पर याकूब को प्रभु बता रहा है, जिस पहलौठापन के लिए तू लड़ रहा है, जिस बाप की संपत्ति के लिए तू लड़ रहा है, जिस परिश्रम को, जिसकी अपने शारीरिक बातों के लिए तू लड़ रहा है, वो दुनिया नहीं है, मैं जो दुनिया दिखाता हूं वो देख। కాబట్టి నువ్వు ప్రయాసపడేది దానికోసం కాదు, కానీ నేను చూపిస్తున్న ఇది నీ గమ్యమై ఉన్నది, దీనికోసం నువ్వు పోరాడాలని చెప్పి ఆయనకి దేవుడు దర్శనమిస్తూ याकूब को प्रभु ये समझा रहा है, तू जो परिश्रम कर रहा वो परिश्रम नहीं, मैं जो दिखा रहा हूं उसके लिए तुम परिश्रम कर। ఆకాశం తెరవబడి యొక్క పరలోక దర్శనాన్ని ఆయన యాకోబు అనుభవిస్తూ వచ్చాడు. यहाँ पर आकाश खुल गया और प्रभु की जो पवित्र स्थान की दर्शन जो है याकूब को दिखा रहा है प्रभु। యాకోబు మొట్టమొదటి దేవుని యొక్క ఆయన అనుభవించినది ఏంటంటే ఆ యొక్క పరలోక దర్శనాన్ని ఆయన అనుభవిస్తూ వచ్చాడు. याकूब ने यहाँ पर पहली बार उस दर्शन को जब देखा, उस दर्शन में प्रभु की उपस्थिति को और प्रभु की जो जगह की जो अपने तेजस को उन्होंने देखा। ఆయన ఎక్కడి నుంచి ఆ దర్శనం చూస్తూ వచ్చాడు? బేతేల్ నుంచి చూస్తూ వచ్చాడండి. वो कहां से वो दर्शन देखा? अब वो जगह है ही बेतेल से वो दर्शन उसने देखा। ఆ బేతేలు అంటే దేవుని మందిరమై ఉన్నది. वो बेतेल का मतलब ही ये है कि प्रभु का मंदिर है।
కాబట్టి మన ప్రయాస ఏ రకంగా ఉంటుంది, దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం మనం గమనించాలి. हम अपनी जो परिश्रम जो कर रहे हैं, हम परिश्रम किसके लिए कर रहे हैं, वो हमको फरकना जरूरी है. ఎందుకంటే యాకోబు ఆ యొక్క ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన విషయాల పట్ల కుటుంబం అంతా ఎంత ప్రయాసపడుతుంది, ఆ యొక్క మోసదారి జీవితం, ఆ యొక్క ఆధిపత్యం కోసం, సంపాదన కోసం, వాటన్నిటి కోసం వాళ్ళు ఎంత భౌతిక సంబంధమైన వాటి కోసం వాళ్ళు మనసు ఉంచుతూ వచ్చారు ఆ కుటుంబంలో. यहाँ पर भी देख सकते हैं कि भी याकूब ने अपने जीवन में किस तरह से वो संघर्ष कर रहा था हर परिस्थितियों में, लेकिन वो संघर्ष पूरा जो है वो शारीरिक रीति से संघर्ष कर रहा था. उस आदमी को प्रभु ने पकड़ा. యాకోబు ఆ ఇంట్లో గృహంలో ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన కూల్గా ఆ ఇంట్లోనే ఉన్నాడండి. ఆయన याकूब जो है अपने घर में रहता था, वो अपने हर काम कर रहा था, शांति से ही रह रहा था वहां पर. కానీ ఆ యొక్క పరిస్థితి సృష్టించింది ఆ యొక్క అక్కడ నుంచి ఆ యొక్క బేతేలుకి రప్పించింది కూడా దేవుడేనండి. यहाँ पर वो ऐसी परिस्थितियां याकूब के सामने प्रभु ने लाया. उस परिस्थिति लाकर वहां से घर से भागने के लिए मजबूर याकूब हुआ. वो परिस्थिति भी लाने वाला भी परमेश्वर ही था. అక్కడి నుంచి దేవుని మందిరాన్ని తీసుకొచ్చి అక్కడ పరలోక దర్శనాన్ని ఆయనకి దయచేస్తూ వచ్చాడు దేవుడు. यहाँ पर वो घर से भागकर यहाँ पर आया. वो जगह पे जब आया है, वो जगह पे प्रभु ने अपनी दर्शन दिखाई, प्रभु की मंदिर की दर्शन उन्होंने दिखाई. అలాగే మనం కూడా ఎంతో ప్రయాసపడిపోతున్నాం ఈ లోకంలో, ఇదే మనకు శాశ్వత లోకం అన్నట్టుగా మనం ప్రయాసపడుతూ ఉంటాం. हम भी इस दुनिया में हम ये समझते हैं कि हम यहाँ पर सिरछाई हम यहाँ पर रहेंगे और इसी के लिए हम परिश्रम करते रहते हैं. ఎందుకంటే మనకు తెలియదు ఇది తాత్కాలికమైన ప్రపంచం అని. लेकिन हम भूल जाते हैं हम लोग यहाँ पर यात्री लोग हैं. ఎందుకంటే మనం దేవుని మందిరం దాకా వచ్చామంటే మనకి ఆ యొక్క రక్షింపబడిన వారము, దేవుని యొక్క దర్శనం పొందిన వారమే మనం. यहाँ पर प्रभु के मंदिर में आप आए हो तो इसकी मतलब ये है कि आप प्रभु ने आपको उद्धार दिया है और उद्धार देके आपको इस दुनिया से आपको छुड़ाया है. ఎందుకంటే మన యొక్క గమ్యం ఏమై ఉన్నదో, మన యొక్క ప్రపంచం ఏమై ఉన్నదో అన్ని మనకి తెలుసండి. हमारा कहाँ पर हमको जाना है, हमारा गम्य स्थान क्या है हमको पता है. కానీ మనం ఏం చేస్తామంటే ఇదే జీవితం అనుకుంటాం, దీనికోసమే మనం ప్రయాసపడుతూ ఉంటాం. लेकिन हम क्या समझते हैं, वो चीज को साइड पे रखते हैं. इस दुनिया में हम खोए रहते हैं. हम यही समझते हैं कि दुनिया ही सब कुछ है. కాబట్టి మనం ప్రయాసపడాల్సింది దేనికోసం అండి? लेकिन हमको परिश्रम किसके लिए करना है? మన ఆత్మ సంబంధమైన వాటి కోసం మనం ప్రయాసపడాలండి. शारीरिक बातों के लिए नहीं, लेकिन आत्मिक चीजों के लिए हमको परिश्रम करना है. కానీ ఈ లోకంలో ఈ లోకమే శాశ్వతం అనుకుని మనం ప్రయాసంతా ఈ లోక సంబంధమైన వాటి కోసమే ప్రయాసపడుతూ ఉంటాం. लेकिन हमको इस दुनिया को हम चिरस्थायी हम समझते हैं और दुनिया की चीजों के लिए हम परिश्रम करते रहते हैं. ఒక రోజు దేవుడు యాకోబుని ఏ రకంగా అయితే బేతేలులో పట్టుకుంటూ వచ్చాడో అదే రకంగా మనల్ని కూడా దేవుడు పట్టుకుంటాడండి. एक दिन जिस तरह से याकूब को प्रभु ने पकड़ा, ऐसा ही आपको भी एक दिन आपको भी पकड़ेगा प्रभु. ఎందుకంటే మనముగా మనం మారకపోతే, మనం తెలుసుకోనకపోతే గనక దేవుడే పట్టుకుంటాడండి మనల్ని. जो आप अपने आप को वो चीज को महसूस नहीं करोगे, प्रभु के हाथ में आप आपके हाथ नहीं दोगे, तो प्रभु ही पकड़ेगा आपको. ఎందుకంటే మనం ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం కదా, అది రేపు పొద్దున్న దేవుడి యొక్క అవసరత ఏమై ఉన్నది, ఆయన అవసరత మనకి కలిగేలాగా దేవుడు మనకి ఆయన దర్శనం ఇస్తాడండి మనకి. हम तो यही सोचते हैं कि दुनिया ही चिरस्थायी है, हम दुनिया की चीजों में मस्त रहते हैं, लेकिन हम ये भूल जाते हैं कि प्रभु के लिए स्थान हमारे जीवन में क्या है. लेकिन वो स्थान प्रभु जरूर आपके जीवन में लाएगा और ऐसी परिस्थितियां लाएगा कि आप भागते भागते प्रभु के पास जाओगे. దేవుని యొక్క అవసరత ఏమై ఉన్నది, దేవుని మందిరం యొక్క అవసరత ఏదన్నది మన జీవితంలో ఆయన ఎప్పుడైతే ఆ యొక్క అవసరతని దేవుడు కలగజేస్తాడో అలాంటప్పుడు మన పరిస్థితి ఏంటన్నది గమనించుకోండి. जिस तरह से आपको भागने की जब ऐसी परिस्थिति आपके जीवन में आएगी, आपकी स्थिति क्या है, किस तरह से प्रभु के पास जाओगे, वो अपने आप को फरकना आज ही. యాకోబు కూడా పరిగెడుతున్నాడు, సంపాదన కోసం పరిగెడుతున్నాడు, ఆ యొక్క జ్యేష్ఠత్వం కోసం పరిగెడుతున్నాడు, ఆ యొక్క అధికారం కోసం ఆయన పరిగెడుతూ. यहाँ पर भी याकूब भी दौड़ रहा है, भाग रहा है, अपनी संपत्ति के लिए भाग रहा है, अपनी पहलोटापन के लिए भाग रहा है, इस दुनिया की चीजों के लिए वो भाग रहा है. కానీ దేవుడు ఆపడండి, నువ్వు యాకోబు ఇది కాదు నీ లోకం ఇదని చెప్పి ఆయన పరలోక దర్శనాన్ని ఆయన దయచేస్తూ. लेकिन याकूब को प्रभु ने रोका कि याकूब ये दौड़ नहीं है तुम्हारा, ये परिश्रम नहीं है तुम्हारा, ये परिश्रम मैं दिखाता हूं तुमको किस चीज के लिए परिश्रम करना है
और प्रभु की मंदिर की दर्शन को याकूब की जीवन में प्रभु ने दिया। ఇది నీ ప్రపంచం, ఇది నీ గమ్యం, దీనికోసం నీ పోరాడాలి, దీనికోసం నువ్వు ఆరాటపడాలని దేవుని దర్శనాన్ని, దేవుడు ఆ యొక్క పరలోక దర్శనాన్ని యాకోబుకు దేవుడు దయచేస్తూ వచ్చాడు. ये ही तुम्हारा जीवन की मकसद होना चाहिए, ये ही प्रभु का घर की ओर तेरा ध्यान होना चाहिए। और ये तेरा शारीरिक बातों के लिए नहीं, आत्मिक स्थिति के लिए तेरे को क्या करना है। और प्रभु ने वो पूरा आकाश खोलकर अपनी दर्शन प्रभु याकूब को दिखाया। కాబట్టి ఎప్పుడైతే ఆ బేతేలు ఆ యొక్క మందిరానికి, దేవుని మందిరం అని ఉంది కదా, ఆ మందిరానికి వచ్చి ఉన్నాడో ఆయన యొక్క భౌతిక సంబంధమైన మనసు ఏమైందంటే ఆత్మ సంబంధమైన మనసుకు మారిపోయింది. यहाँ पर जब याकूब ने इस स्थिति में पकड़ाया गया तो याकूब की पूरा हृदय परिवर्तन हुआ। जो हृदय शारीरिक रीति से इस दुनिया में थी, वो हृदय बदलकर अपनी आत्मिक रीति की ओर अपनी नजर उन्होंने फेरा। ఆయన భయపడుతూ వచ్చాడంటే ఆ ప్రాంతంలో. वहां पर याकूब जो है वो डर गया। ఎందుకంటే ఆయన ఏ రకంగా అయితే భౌతికమైన మనసుని ఆత్మ సంబంధమైన మనసుగా చేసుకున్నాడు, దేవుడు అని ఒక దేవుని మందిరము ఇది పరలోకపు గవిని అని చెప్పి ఆయన గ్రహించగలిగాడండి అక్కడ. यहाँ पर जब वो परिस्थिति में जब याकूब जो है पकड़ा गया, तब उसको एहसास हुआ कि ये जो जगह में मैंने पकड़ा गया हूं, ये जगह नॉर्मल जगह नहीं है, प्रभु की मंदिर है, प्रभु की उपस्थिति ये जगह पे है। ఎప్పుడు ఆయన ఆ యొక్క హృదయం మారిందండి, ఏ ప్లేస్ లో ఆయన హృదయం మారింది? कहां पर उसकी मन परिवर्तन हुआ, कौन सी जगह पे उसकी मन परिवर्तन हुआ? ఆ యొక్క బేతేల్ అనే దేవుని మందిరంలో ఆయన యొక్క హృదయం అనేది మారిందండి. बेतेल जो प्रभु के मंदिर है, वहां पर याकूब की हृदय परिवर्तन हुआ। కాబట్టి దేవుని మందిరం ఏం చేస్తుందండి? प्रभु के मंदिर आपकी जीवन में क्या करता है? మన భౌతిక సంబంధమైన ఆ యొక్క ఆలోచనలు తీసివేసి ఆత్మ సంబంధమైన ఆలోచనలు చేస్తుందండి. आपकी दुनियादारी का जो चीजें हैं, आपकी हृदय से निकाल कर मंदिर की दर्शन, प्रभु की दर्शन आपकी जीवन में भर देता है। తాత్కాలికమైన ఈ లోకాన్ని విడిచిపెట్టి మనకి నిత్యత్వంలో మన దేవుని మందిరం నడిపిస్తుందండి. ये तात्कालिक ये इस दुनिया को छोड़कर जो नित्य आपके साथ रहने वाली है, वो उस पवित्र जगह की दर्शन को आपके हृदय में भर देता है। ఏ రకంగా యాకోబు జీవితంలో దేవుని మందిరం ఏం చేస్తుందంటే భౌతిక సంబంధమైన విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వాటి వరకు త్రిప్పిందో, అదే రీతిగా మన జీవితాలు కూడా దేవుని మందిరమే మారుస్తుందండి. यहाँ पर जिस तरह से याकूब की जीवन को इस दुनिया की चीजों से पलटकर प्रभु ने अपनी आत्मिक रीति से प्रभु ने किस तरह से याकूब को मोड़ा, आपको भी प्रभु इस दुनिया से पकड़कर इस प्रभु के मंदिर में लाकर अपनी आत्मिक रीति से आपको बदल दिया। దేవుని మందిరం అనేది ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాలు దేవుని మందిరంలో మనకు దొరుకుతాయి. यहाँ पर प्रभु के मंदिर में आपको शारीरिक बातें नहीं, आत्मिक बातें सिखाया जाता है। ఎందుకంటే ఈ మాటలు ఎక్కడ ఎవరు చెప్పరండి ఇలాగా. यहाँ पर ये बातें कोई बाहर के लोग नहीं बताते, ఎందుకంటే దేవుని మందిరంలోనే ఆత్మ సంబంధమైన విషయాలు మనకు దొరుకుతాయి. प्रभु के मंदिर के अंदर ही आपको आत्मिक बड़ी बातें, आत्मिक जीवन की बातें बताया जाता है। మనకి యథార్థత నిజమైనది నిజమైన యొక్క లోకాన్ని మనకి పరిచయం చేసేదే దేవుని మందిరం. यहाँ पर सच्चाई क्या है, आपको किस तरह से चलना है, यही बात सिर्फ प्रभु के मंदिर में बताया जाता है। కాబట్టి మనం ఈ లోకంలో అంతా మనం చూస్తున్నదంతా కూడా ఆ యొక్క మోసం, ఇదంతా నకిలీ అండి, బయట కనపడేది. यहाँ पर आप जो दुनिया में देख रहे हो वो सब एक दूसरे को ठगने वाला जीवन और आपको भरमाने वाला जीवन आप इस दुनिया में अब आजकल देख रहे हो। మనం ఈ లోకం మీద మనం దృష్టి ఉంచామంటే आपकी नजर इस दुनिया में आपने रखा है, ఎంత రంగురంగులుగా మనకు కనపడుతుందంటే రంగురంగుల భవనాలు ఉంటాయి, కార్లు కనపడతాయి, రంగురంగుల వస్త్రాలు కనపడతాయి, అవంతా కూడా పాపానికి ప్రేరేపించేవే మనకి ఇక్కడ కనపడుతూ వస్తాయి. आप अपनी नजर इस दुनिया पे रखते हो तो आपकी इस दुनिया जो है आप रंगीन दिखता है, क्योंकि इस रंगीन में आप अपनी नजर डालते हो तो आप खुद अपने आप फंस जाते हो और उसके बाद आपकी जीवन में पाप और दोष अपने आप आ जाता है। కాబట్టి ఈ లోకం ఏం చేస్తుందంటే మనల్ని మాయ చేస్తుంది, మోసం చేస్తుంది. इस दुनिया आपको क्या करता है, अपनी ओर आकर्षित करता है और अपनी जाल में फंसाता है.
కానీ దేవుని మందిరం ఏం చేస్తుందండి? लेकिन प्रभु के मंदिर आपके जीवन में क्या करता है? సత్యాన్ని మన జీవితంలో పరిచయం చేస్తుందండి. सत्य को आपके जीवन में डालता है, మన గమ్యం ఏమైనదో మనకి బయలుపరుస్తూ వస్తుంది. आपको आपकी जीवन की मकसद को आपको बताती है. అసలు మన లోకం ఏమై ఉన్నది అన్నది మనకి దేవుని మందిరమే పరిచయం చేస్తుంది. ये इस दुनिया क्या है आपके लिए, वो असली में मंदिर ही आपको प्रकाशित आपके जीवन में डालती है. కానీ మనం ఏం చేస్తామంటే మందిరాన్ని మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. लेकिन आप अपने जीवन में मंदिर को किस तरह से स्थान देते हो, कितनी इंपॉर्टेंस देते हो. కానీ మనం ఏం చేస్తామంటే ఎవరికి లేని గొప్ప ధన్యత మనకి దేవుడు ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే ఈ యొక్క క్రైస్తవులుగా మనం మారు మనసు పొంది మనం రక్షింపబడిన తర్వాత దేవుని మందిరానికి వచ్చి ఒక అలవాటు గాని దేవుని మాటలు వినే అవకాశం గాని మన దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. ये अवसर जो है दुनिया के बाकी लोगों को नहीं मिला, लेकिन प्रभु ने आपको दिया. आपको कितने धन्य लोग हो, इस प्रभु के मंदिर में आ रहे हो, आत्मिक बातें सीख रहे हो, प्रभु की सच्चाई के बारे में आप जान रहे हो. కాబట్టి దేవుని మందిరం అనేది మనం ఆ యొక్క తక్కువ అంచనా వేసి మనం అశ్రద్ధ చేయకూడదండి. దేవుని మందిరాన్ని, प्रभु के मंदिर को आप कम मत समझना अपने जीवन में. उसको अपने जीवन में उसकी प्रति आपको నిర్లక్ష్యం कम मत सोचना. కాబట్టి మనం దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత యాకోబు జీవితాన్ని మనం చూస్తూ వస్తే ఏ రకంగా భౌతికమైన జీవితం నుంచి ఆయన ఆత్మ సంబంధమైన జీవితానికి ఆ యొక్క మందిరం అనేది అది బేతేలు ప్రాంతం అనేది ఆయన మారుస్తూ వచ్చింది. यहाँ पर याकूब को जीवन को बेतेल में आने के बाद याकूब की जीवन बदल गया और अलग याकूब को हम यहाँ पर देख रहे हैं. అలాగే మనం ఆ యొక్క యాకోబు జీవితాన్ని చూస్తే ఎప్పుడైతే ఈ బేతేల్ నుంచి మళ్ళీ హారానికి వెళ్ళిపోయాడో, जब बेतेल से वो जब हारान की ओर निकला, అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బేతేల్ ప్రాంతం దాటి హారానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తన ఆలోచనలు అయినాయి, మళ్ళీ లోక సంబంధమైన ఆలోచనలు కలిగింది. जब बेतेल से जब हारान की ओर चला गया, वापस अपनी विचार जो है फिर वापस प्रभु के मंदिर की तरफ होना चाहिए था. वापस उसकी विचार जो है वापस दुनिया की तरफ मुड़ गए. ఎప్పుడైతే తన మామ దగ్గరికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఆలోచనలు ఏంటంటే ఆయన భార్యల కోసం కానీ ఆ యొక్క మందల కోసం ఆ యొక్క జీతం కోసం తన మామ దగ్గర మళ్ళా ఈ లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన సంపాదన ఆ యొక్క భార్యలు పిల్లలు ఇంక ఈ ఆలోచనలకు మళ్ళీ వచ్చాడండి. అక్కడ यहाँ पर वहां पर उसकी मामा के घर पे जाने के बाद उसकी विचार और उसकी अपेक्षा जो है वो सब बदल गया. क्योंकि किस तरह से वो अपनी संपत्ति के बारे में सोच रहा था, किस तरह से अपनी पत्नियों के बारे में सोच रहा था, सब उसकी विचार चेंज हो गए. అలాగే మనకి చూస్తే ఆ యొక్క మారిన తర్వాత దేవుడు మరలా ఆయనతో మాట చెప్తూ వస్తున్నాడు. ఆదికాండం 31వ అధ్యాయము उत्पत्ति 31 अध्याय 13వ వచనం అండి. 13 वचन. ఈ వ్యక్తుల స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పానని. చూడండి, నువ్వు ఎక్కడ నూనె పోచుతువో, ఎక్కడ నువ్వు స్తంభం నిలిపి నూనె పోసి ఆరాధించుతావో అక్కడే ఆ దేవుడిని బేతేలు దేవుడిని నేనే అని చెప్పి ఆయన దేవుడు చెప్తున్నాడు. जो जगह पे आप खड़े होकर प्रभु को आपने आराधना की, उस परमेश्वर मैं हूं करके प्रभु बता रहा है. ఇంకో వచనం చదవండి, 35వ అధ్యాయము 1వ వచనం చదవండి. 35 अध्याय उत्पत्ति 1 वचन आप पढ़े. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా. సరిపో ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు అని చెప్పి దేవుడే మరలా చెప్తూ వస్తున్నాడు ఆయనకి. 35 पहला वचन, वो पहला वचन 35 का पहला. वहां पर याकूब को बता, तब परमेश्वर ने याकूब से कहा, यहाँ से निकल कर बेतेल को जा और वहीं रहे और वहां परमेश्वर के लिए वेदी बना, जिससे तुझे उस समय दर्शन दिया जब तूने अपने भाई एसाव के घर से भागा जाता था. చూడండి, ఎప్పుడైతే దేవుడు మరలా ఆయనకి ఏం చెప్తూ వచ్చాడు, నువ్వు మళ్ళీ లేచి బేతేలుకు వెళ్ళు అక్కడ నివసించని చెప్పి దేవుడు చెప్తూ వచ్చాడు. जब प्रभु याकूब को बता रहा हूं, उठ खड़े हो जाओ और वापस बेतेल चला जाओ जहां पर मैंने आपको दर्शन दी.
కాబట్టి మనం చూస్తూ వస్తే బేతేలు అనేది దేవుని మందిరమై ఉన్నది. यहाँ पर बेतेल का मतलब हम समझ रहे हैं कि प्रभु का मंदिर है। ఎప్పుడైతే ఆ మందిరం నుంచి బయటకు ఆయన వెళ్తూ వచ్చాడో వేరే చోటుకి ఆయన ఆలోచనలు మారిపోతూ వచ్చాయి. जब प्रभु के मंदिर से वो दूर चला गया तो अपनी पूरा सोच उसकी बदल गई। స్వయాన దేవుడే చెప్తూ వస్తున్నాడు, మరి లేచి బేతేలుకు వెళ్ళి అక్కడే నివసించని చెప్తాడు. यहाँ पर वापस प्रभु बता रहा है कि तू वापस बेतेल के वहां जा। కాబట్టి మన జీవితాల్లో కూడా మనము దేవుని మందిరానికి దూరంగా ఉంటే మనకి ఏం జరుగుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది అని మనం ఆలోచించుకుంటూ ఉంటాము. हम भी हम अपने जीवन में समझते हैं कि प्रभु के मंदिर में नहीं जाऊंगा तो क्या होगा, इस विचार को लेके हम चलते रहते हैं। మనం ఎలాగా మనం అంత సీరియస్ గా దేవుని మందిరాన్ని గాని దేవుని సంఘాన్ని గాని మన దేవుని గాని మనం అంత సీరియస్ గా తీసుకోమనుకోండి, हमारा जीवन में प्रभु के मंदिर के बारे में कोई सीरियसनेस है ही नहीं, हम कभी सीरियसनेस उसको समझते भी नहीं। ఆ యొక్క మందిరానికి దూరం అయితే ఏ ఆలోచనలు వస్తాయి? లోక సంబంధమైన ఆలోచనలు వస్తాయి, లోక సంబంధమైన ఆ యొక్క ప్రేరేపణలు వస్తాయండి. हम अपने जीवन को प्रभु के मंदिर से आप दूर रखोगे तो क्या आपके मन में क्या विचार आएगा? इस दुनिया का ही विचार आएगा। కాబట్టి మనం దేవుని మందిరానికి దూరంగా ఉంటే ఏమవుతుంది అన్నది మనం ఇక్కడ యాకోబు జీవితాన్ని బట్టి మనం చూస్తూ వచ్చాం. आप प्रभु के मंदिर से दूर रहने से आपकी जीवन में क्या आ सकता है? तो इस दुनिया की ही विचार आएगा। यही हम याकूब की जीवन के अंदर देख रहे हैं। అలాగే పాత నిబంధన గ్రంథంలో భక్తుల గురించి కూడా మనం చూసుకుంటూ వస్తే వాళ్ళు ఏ రకంగా దేవుని మందిరానికి ఆ దగ్గరగా ఉంటారో వాళ్ళ జీవితాలే ఆ యొక్క మందిరానికి ఆధారపడి ఉంటాయి అన్నది మనం చూసాం. यहाँ पर पुराना नियम में भी हमारा जो अपने जो बुजुर्ग थे उनके भी जीवन में हम देखते थे वो लोग अपने प्रभु के मंदिर को प्रति कितनी अपनी अभिलाषा रखते थे, किस तरह से प्रभु के मंदिर में वास करते थे, हमने वो देखा। అలాగే ఆ యొక్క భక్తుల యొక్క జీవితాలు కూడా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रियों की पत्री में 11వ किस तरह से प्रभु के लोगों की जीवन है। 11వ అధ్యాయం इब्रियों की पत्री 11 अध्याय 16వ వచనం 16 वचन। అయితే వారు శ్రేష్ఠమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని చూసి సిగ్గుపడడు. యాలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏదైతే భక్తులు శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశంలో కోరుచున్నారు, వారు ఏం చేసేవారంటే శ్రేష్టమైనవి పరలోక సంబంధమైన వాటినే వారు కోరుకుంటూ వచ్చేవారండి. उन्होंने प्रभु के जो भक्त थे उन्होंने अपने जीवन में एक ही मकसद रखा है, इस दुनिया की चीजों के नहीं, प्रभु की जो जगह है, पवित्र स्थान की जो जगह है, उस चीजों के ऊपर अपने नजर रखा। ఎందుకంటే దేవుడే చెప్తూ వస్తున్నాడు, నేను వారి దేవుడు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడనని చెప్పి ఆయన దేవుడు చెప్తూ వస్తున్నాడండి ఇక్కడ. क्योंकि ऐसे लोगों को परमेश्वर में कहला में मैं शर्माता नहीं हूं, खुद स्वयं परमेश्वर कहता है। ఎందుకంటే అబ్రహాముకి ఆయన ఎంత ధనవంతుడండి, ఎంత కోటేశ్వరుడు ఆయన. आज अब्राहम को देख सकते हैं कितनी धनी इंसान था, वो कितने करोड़पति था। అసలు ఆ టైంలో ఆయన గొప్ప మహారాజా అండి. ఆ టైంలో ఆయన उस समय में देख सकते हैं वो अपनी संपत्ति लेकर बहुत बड़ा चक्रवर्ती थे। ఆయన ఇంట్లో పనివారే 318 మంది మగవారే ఉన్నారండి కుటుంబాలతో. यहाँ पर उनकी देख सकते हैं उनके अंदर घर के अंदर जो पाला पोछा हुआ दासी 319 है। అలాంటి వ్యక్తులే ఆ యొక్క లోక సంబంధమైన వాటి సంపాదన మీద ఆస్తుల మీద ఎలాంటి వ్యామోహం లేదండి వారికి. అన్ని ఆత్మ సంబంధమైన వాటి కోసం వాళ్ళు ప్రయాసపడుతూ వచ్చారు. इतनी संपत्ति होने के बाद भी वो अपनी संपत्ति के ऊपर कोई ऐसा व्यम रखा नहीं, लेकिन उनकी नजर हमेशा देखते हैं प्रभु की चीजों के ऊपर ही था। కానీ మన జీవితాలు వాళ్ళతో పోల్చుకుంటే మన జీవితాలు ఏంటంటే అసలు उनकी बारे में हम जब सोचते हैं, उनकी स्थिति जब देखते हैं, हमारा स्थिति देखते हैं, तो हमारा दोनों की स्थिति देखो कि कितनी ऊपर नीचे है। మన దగ్గర ఎంత ధనం ఉంటది, మన దగ్గర ఎంత జ్ఞానం ఉంటది, మనం ఏ పాటి వారు అసలు. उनके सामने हमारा स्थिति क्या है, हमारे पास कितने पैसे हैं, हम उनके सामने खड़े रहने के भी योग्य नहीं है। అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులే ఆ యొక్క ఆత్మ సంబంధమైన విషయాల మీద ధ్యానం ఉంచి ఆ యొక్క వాళ్ళు ఈ యొక్క లోక సంబంధాన్ని విడిచిపెడుతూ వచ్చారండి. ऐसे महान लोग ही इस दुनिया की चीजों के ऊपर अपने नजर नहीं रखा, आत्मिक चीजों के ऊपर उन्होंने अपने नजर फेरा है। అలా జీవించారు కాబట్టి ఈ రోజుకి వాళ్ళు సజీవులుగా ఉన్నారండి. వాళ్ళు ऐसे अपने जीवन में जीवन जिया है, इसलिए आज भी हम उनके नाम को याद करते हैं, हमारे लिए वो आदर्श बने। అలాగే మోషే గురించి కూడా ఒక మాట ఉందండి ఇక్కడ. यहाँ पर एक मूसा के बारे में भी एक बात है। ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము इब्रियों की पत्री 11 अध्याय 27వ వచనం చూడండి. 27 वचन। విశ్వాసమును బట్టి అతడు మృతులైన వారిని చూసినట్లు
దినబుద్ధి గల వాడే రాజగ్రహములకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. చూడండి, ఇక్కడ మోసే ఏం చేస్తూ వచ్చాడంటే అదృశ్యుడైన వాడిని చూస్తూ వచ్చాడు. ఆయన वो अदृश्य चीजों को वो देख रहा था। ఆయనకి కనిపించే యొక్క పరే కుమార్తె యొక్క కుమారుడనే అధికారాన్ని ఆయన ఏమాత్రం కూడా ఆశపడలా. वो अपने आप को फरो की पुत्री के बेटे बोलने में कोई उसमें दिलचस्पी नहीं था। ఎందుకంటే పరో రాజు కాబట్టి, ఆయన రాజు కుమారుని బిడ్డ కాబట్టి ఆయన రాజుకు ఆ యొక్క అధికారం వీటి కోసం అసలు ఆయన ధ్యానే పెట్టలేదు అక్కడ. वो फरो की बेटा था, इसलिए वो अपने फरो की बेटा होने के बाद खुद राजा था, उसकी नजर कभी भी उस चीजों पे नहीं था। అదృశ్యమైన వాడిని చూసాడని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. लेकिन मूसा की जो नजर है अदृश्य वस्तुओं के ऊपर था। అలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా వాళ్ళు చేసినది ఏంటంటే ఆ యొక్క ఆత్మ సంబంధమైన వాటి కోసమే వాళ్ళు ప్రయాసపడుతూ వచ్చారు, పోరాడుతూ వచ్చారు. ऐसी महान लोग जो है अपने जीवन में इस दुनिया की चीजों के ऊपर अपने ध्यान नहीं रखा, लेकिन आत्मिक रीति से परमेश्वर के ऊपर अपने नजर घुमाए। కాబట్టి మన జీవితాలు ఏ రకంగా ఉండాలని మనం పరీక్షించుకోవాలండి. लेकिन आज इस चीजों से हम क्या सीखते हैं, हमारा जीवन कैसा है। ఇది మనం జీవిస్తున్న ఈ లోకం శాశ్వతం కాదు. हम जो इस दुनिया में जो जी रहे हैं, ये दुनिया हमारे लिए शाश्वत नहीं है। ఇదంతా తాత్కాలికమైన జీవితమే అండి. यहाँ ये टेम्पररी है। మనకి శాశ్వతమైన స్థానము, మన గమ్యం ఏమైనదనేది ఈ యొక్క యాకోబుకి ఏ రకంగా అయితే దర్శనం ద్వారా పరలోకాన్ని చూపిస్తూ వచ్చాడో, ये चिरस्थायी हमारा साथ जो रहने वाला है, हमारा गम्य स्थान कौन सा है, ये सारे चीज जो है याकूब को प्रभु ने बताया। కాబట్టి అలాంటి మన గమ్యం ఏమైనదో మనం తెలుసుకోగలగాలండి. हम अपने जीवन में हमारा गम्य स्थान क्या है वो जानना बहुत जरूरी है। యాకోబు జీవితంలో ఆయన మొట్టమొదటి అనుభవం ఏంటంటే యొక్క పరలోకపు దర్శనాన్ని ఆయన పొందుకుంటూ వచ్చాడు. सबसे पहले याकूब की जीवन में क्या हुआ, वो परमेश्वर की उस मंदिर की दर्शन को उन्होंने देखा। అలాగే రెండవ అనుభవం కూడా మనం చూసుకుని ముగించుకుందాం. दूसरे अनुभव को भी जरा देखते हैं और उसके बाद बंद करते हैं। ఆదికాండం 28వ అధ్యాయము उत्पत्ति 28 अध्याय 13-14 వచనాలు. 13 और 14 वचन। మరియు యెహోవా నాకు పైగా లేచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పట్టుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇస్కరేణుల కలగవునను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరం తట్టును, దక్షిణం తట్టును వ్యాపించును. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను ఆశీర్వదించును. ఈ మాటలో దేవుడు ఎవరితో చెప్తున్నాడండి? ये बातें जो है किससे परमेश्वर कहता है? యాకోబుతో చెప్తున్నాడండి. याकूब से कहता है। याकूब పైసా ఖర్చు లేకుండా, ఒక రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టొద్దు, ఎలాంటి ఆ యొక్క కూరలు గాని ఏమి వండి పెట్టవసరం లేదు, నువ్వు పడుకున్న భూమి నీకు నీ సంతానానికి ఇచ్చేస్తానని చెప్పి దేవుడు చెప్తూ వస్తున్నాడు. यहाँ पर याकूब को परमेश्वर कहता है कोई अच्छी सब्जी बना के एक दूसरों के खिलाने की जरूरत नहीं, किसी को ठगाने की जरूरत नहीं। मैं लेकिन ये जो जगह पे तू खड़ा है, तेरे लिए और तेरे संतान के लिए ऐसा ही मैं फ्री में मैं दे रहा हूं तेरे को। ఆయన ఎక్కడ గుడారం ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడండి? ఆయన यहाँ पर जब वो अपने तंबू में रहता था, वो क्या करता था? ఏం చేశాడండి? తన సహోదరుడికి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని, ఏదైతే కూర వండి పెట్టి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని లాక్కుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, తన తండ్రితో అబద్ధం చెప్పి మోసం చేస్తూ వచ్చాడు. वो अपने तंबू में रहता था, अपने भाई को ठगाया उसने, एक सब्जी बना के उसको खिला के उसकी भूख मिटा के। ऐसा ही अपने पिता को वो भी ठगाया उन्होंने, झूठ बोलकर। ఆయన పుట్టినప్పటి నుంచి కూడా, ఆయన గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పోరాడుతూనే వచ్చాడండి. वो अपने माँ की पेट में था, तब से वो ये लड़ाई लड़ रहा था। అలాంటి మోసగాడితో దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ऐसा ठग करने वाला इंसान से ठगी बोलते ना, हाँ, ठग करने वाला इंसान से प्रभु ठगाई करने वाला इंसान से प्रभु बात कर रहा है। ఏమన్నాడంటే, నువ్వు పడుకున్న భూమి అంతా కూడా నీ సంతానానికి ఇస్తాను, నీ సంతానం విస్తరిస్తుంది ఇసుకరేణి వలె అని ఆయన దేవుడు చెప్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. यहाँ पर याकूब को प्रभु वचन प्रॉमिस देता है, जहां पर तू सोया हुआ है ये जगह भी तेरा है, और तेरे लिए भी नहीं, तेरे आने वाले बच्चों के लिए भी चिरस्थायी मैं ये स्थापित कर रहा हूं। ఎందుకంటే ఆయన ఆస్తి కోసం, సంపాదన కోసం ఎంతకైనా పోరాడుతూ వచ్చాడండి, ఈ లోక సంబంధమైన వాటి కోసం. ये इस दुनिया की चीजों के लिए, संपत्ति के लिए बहुत लड़ रहा था याकूब। అలాంటి మోసం చేసే వ్యక్తికి ఈయన ఎందుకు అలాగా ఆ యొక్క
భూమి అంతటిని ఇస్తానని ఆ యొక్క దీవులు ఎందుకు ఇస్తున్నాడండి? यहाँ पर इस तरह से जो इस दुनिया की चीजों के लिए ये दूसरे एक दूसरे का तग रहा था, इस याकूब को प्रभु ने पकड़ा और प्रभु ने उनको पकड़ के बोलता है कि ये तो मैं तेरे लिए फ्री में दे रहा हूं। ఎందుకంటే ఏం ఖర్చు అవసరం నీకు అన్ని ఇచ్చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ये इसके लिए कोई परिश्रम करने को कोई जरूरत नहीं, मैं तेरे को ऐसा ही फ्री में दे रहा हूं ये। ఎందుకంటే ఒకవేళ ఇవ్వాలి, ఏదన్నా యొక్క నష్టపోయాడు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఏసావుకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన జ్యేష్ఠత్వాన్ని కోల్పోతూ వచ్చాడు, నష్టపోయిందంతా ఏసావు. यहाँ पर वो प्राप्त करने के लिए फ्री में जो उसकी हकदार सचमुच है तो वो एसाव था, क्योंकि एसाव ने अपने सब कुछ खोया है। కానీ ఏ అర్హత లేని వ్యక్తి ఏం పొందుకోవడానికి అర్హత కూడా లేదు. అలాంటి వ్యక్తికి దేవుడు ఏమిస్తున్నాడండి? यहाँ पर याकूब को कोई अर्हता नहीं थी कि ये पाने के लिए, लेकिन याकूब को प्रभु ने ये योग्यता दी। ఎందుకంటే అది ఏం పొందుకుంటూ వచ్చాడండి యాకోబు ఇక్కడ? यहाँ पर याकूब ने क्या पाया है? కృప, దేవుని కృపను పొందుకుంటూ వచ్చాడు. यहाँ पर प्रभु की कृपा जो है, प्रभु की वो कृपा जो है वो पाया है। ఎందుకంటే ఆ యొక్క ఎక్కడ ఆయన కృపను పొందుకుంటూ వచ్చాడు? वो कैसी कृपा उन्होंने पाई? ఎక్కడంటే ఆ యొక్క బేతేలు దేవుని మందిరంలో దేవుని కృపను పొందుకుంటూ వచ్చాడు ఆయన. जहां पर प्रभु की दर्शन हुआ, बेतेल जहां पर प्रभु की मंदिर कहलाता था, उस मंदिर में प्रभु ने उसके ऊपर इस तरह से कृपा दिखाई। ఎందుకంటే ఏ అర్హత లేదండి, తను పొందుకోవడానికి ఏ అర్హత లేదు. అలాంటి వ్యక్తికి దేవుడు ఆయన కృప చూపిస్తూ వచ్చాడు. यहाँ पर याकूब के जीवन में ऐसी कोई बड़ी बात नहीं थी जो प्रभु से दया पा सकता है। उस याकूब को जीवन को प्रभु ने दया से भरा। కాబట్టి మనం దేవుని మందిరానికి వెళ్తున్నామంటే దేవుని మందిరంలో ఏముంటుందండి? प्रभु के मंदिर में आप जा रहे हो तो प्रभु के मंदिर में क्या है? దేవుని మందిరం ఏం చేస్తుందంటే అదృశ్యమైన దేవుని ప్రపంచాన్ని మనకు చూపిస్తుందండి. प्रभु के मंदिर आपके जीवन में वो चीज दिखाती है जो आप नहीं देख सकते। అలాగే దేవుని మందిరం ఏం చేస్తుందంటే కృప దయచేస్తుందండి. जो प्रभु के मंदिर में आपको ये दिखाती है कि जो किस तरह से प्रभु ने आपके ऊपर किस तरह से दया दिखाई। కాబట్టి అలాంటి మందిరాన్ని మనం నిర్లక్ష్యపడుతూ వస్తున్నామండి. ऐसी मंदिर को हम अपने जीवन से बाहर रखते। ఏ అర్హత లేని యాకోబుకి చూడండి దేవుడు ఎంత కృప చూపిస్తూ వచ్చాడు. जो कोई योग्यता नहीं थी याकूब को ये सब पाने के लिए, लेकिन याकूब के जीवन में सब ने प्रभु ने दिया। ఆ విధంగా రెండవదిగా ఆయన కృపను పొందుకుంటూ వచ్చాడండి. ऐसा ही दूसरी बात हम देखा है, याकूब ने प्रभु की दया भी पाई। కాబట్టి మనము కూడా ఇక్కడ కూర్చున్నాము, దేవుని మందిరానికి వస్తున్నాం అంటే అది సమస్తము కూడా దేవుని కృప అయి ఉన్నది. आज हम प्रभु के मंदिर में हम बैठे हैं तो हमारा कोई योग्यता नहीं थी, लेकिन प्रभु ने हमारे ऊपर ऐसी दया दिखाई, वो दया के कारण ही हम प्रभु के मंदिर में आज बैठे। మనం దేవుని మందిరంలో ఏం చేస్తున్నప్పటికీ చిన్న సేవ అయినా పెద్ద సేవ అయినా ఇక్కడ మేము నిలబడ్డాము అంటే అది దేవుని కృప మాత్రమే. आज आप प्रभु के मंदिर में कुछ भी काम कर रहे हो, छोटा हो या मोटा हो, या हम भी इधर खड़े हैं, ये प्रभु की दया होने से ही होता है। ఎందుకంటే మనం దేవుని మందిరంలో మనం ఏది చేస్తున్నా మనము మన యొక్క సామర్థ్యము కాదు, మన జ్ఞానము కాదు, మన సమర్థత కాదండి. या प्रभु के मंदिर में जो भी आप कर रहे हो आपकी ज्ञान की वजह से नहीं हो रहा है, आपकी सामर्थ्य की वजह से नहीं हो रहा है, आपकी बुद्धि की वजह से नहीं हो रहा है, सिर्फ केवल प्रभु की अनुग्रह से ही हो रहा है। కాబట్టి దేవుని కృప అనేది దేవుని మందిరంలో ఉంటుందండి. प्रभु की मंदिर में ही प्रभु की दया और उसकी अनुग्रह जो है वो हम पा सकते हैं। దేవుని మందిరంలో కృప ఉంటుందంటే అక్కడ ఏముండదండి? దేవుని మందిరంలో కృప ఉందంటే అక్కడ ఏముండకూడదు? प्रभु के मंदिर में जो अनुग्रह दया आपको दिख रहा है तो आपके अंदर क्या नहीं होना चाहिए? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము एफिसियों की पत्री 2 अध्याय 8-9 వచనాలు. 8 और 9 वचन। విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. కింద 8-9 కూడా చదవండి. 9 वचन भी पढ़े। క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడకూడదు. చూడండి, మనం ఏం పొందుకున్నా గానీ దేవుని కృప వలనే పొందుకున్నాం కాబట్టి మనకి ఏం ఉండకూడదని చెప్తున్నాడు అక్కడ దేవుడు. అతిశయం ఉండకూడదని చెప్తున్నాడు ఇక్కడ. यहाँ पर आपने जो भी पाया है आप अपनी योग्यता से नहीं पाए हो, ये प्रभु की दया से आपने पाया है। तो दया से आप पाए हो तो आपके अंदर क्या नहीं होना चाहिए? अतिशय होना नहीं चाहिए। కాబట్టి अनु
కాబట్టి మనము కృప పొందుకున్నాము అంటే మనలో ఏమి ఉండకూడదండి, అతిశయం, గర్వం అనేది ఉండకూడదు. जो अनुग्रह आपने प्रभु से पाया है, अनुग्रह पाने के बाद आपके अंदर क्या नहीं होना चाहिए? अतिशय, अपने ऊपर घमंड करे, ये स्वभाव आपके अंदर नहीं होना ఎందుకంటే మన దేవుని మందిరంలో నేను ఈ సేవ చేస్తాను, ఆ సేవ చేస్తున్నాను, నేను తుడుస్తున్నాను, మేటలు వేస్తున్నాను, లేకపోతే వాక్య పరిచయం ఇది చేస్తాను, ఇది చేస్తున్నాను, అదంతా కూడా దాన్ని బట్టి మనం ఎప్పుడు అతిశయం అనేది, గర్వం అనేది రాకూడదు. ఎందుకంటే అది దేవుని కృప వల్లనే వచ్చిందండి. क्योंकि हम प्रभु के मंदिर में आके बताते हैं कि मैं तो प्रभु के मंदिर में ये कर रहा हूँ, वो कर रहा हूँ, मैट डाल रहा हूँ, झाड़ू लगा रहा हूँ, पोछा लगा रहा हूँ और प्रभु की सेवा कर रहा हूँ. इसकी ये चीजों के ऊपर आपकी नजर नहीं होना चाहिए, क्योंकि इस चीजों पे आपकी नजर है तो अपने ऊपर आप खुद अतिशय कर रहे हो. మనం అతిశయిస్తున్నామంటే మనం దేవుని కృపలో లేనట్టేనండి. आप अपने ऊपर अतिशय कर रहे हो, अपने ऊपर घमंड कर रहे हो, मतलब आपके ऊपर प्रभु की दृष्टि नहीं है, आप प्रभु के अनुग्रह में नहीं हो. కాబట్టి ఏ అర్హత లేని యాకోబుకి యొక్క దేవుడు యొక్క ఆయన కృప చూపిస్తూ వచ్చాడు. ఆ యొక్క స్థానాన్ని, ఆశీర్వాదాన్ని ఆయన ఏంటంటే ఆయన యొక్క వాగ్దానం ఇస్తూ వచ్చాడండి, ఆ భూమిని అంతా నీకు ఇస్తానని. क्योंकि याकूब के जीवन में कोई योग्यता नहीं थी, लेकिन फिर भी याकूब ने उचित फ्री में वो अनुग्रह प्रभु से पाया है. हम भी ऐसा ही है, हमारे अंदर कोई योग्यता नहीं है, लेकिन फिर भी प्रभु ने अपनी अनुग्रह अपने ऊपर दिखाए. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. अपोस्तल पौल भी एक बात आपको सिखा रहा है, एक बात से. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, पहला कोरिन्थी 15 अध्याय మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. 10 वचन. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది లేదు కాదు, నాకు తోడైన దేవుని కృపయే. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తూ వస్తున్నాను, నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వలన అయి ఉన్నాను, అయినప్పటికీ నేను అధికంగా ప్రయాసపడ్డానని చెప్తున్నాడు. అక్కడ ఆ ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప అని చెప్పి ఆయన చెప్తూ వస్తున్నాడండి. यहाँ पर अपोस्तल पौल जो है, जो अपने जीवन के बारे में बता रहा है, मैं जो भी हूँ वो प्रभु के अनुग्रह से हूँ. जो मैं मेहनत कर रहा हूँ वो सब बातें बता रहा है, लेकिन वो बोल रहा है कि प्रभु के अनुग्रह से ही मैं ये सब कुछ हासिल किया. కాబట్టి నేను కష్టపడింది కూడా అది దేవుని కృప అని చెప్తున్నాడండి. मैं अपने परिश्रम भी किया तो वो प्रभु के अनुग्रह से ही मेरे परिश्रम मेरा हुआ है. కాబట్టి మనం ఏం చేస్తున్నా గానీ, ఏది చేస్తున్నప్పటికీ కూడా అదంతా దేవుని కృపే. అది దాని వలన మనం అతిశయించడం అది మామూలు మాట కాదు. हम जो भी कर रहे हैं प्रभु के अनुग्रह से ही हम कर रहे हैं, ऐसी विचार हमको रखना है. बाकी हमारा अपने ऊपर खुद घमंड करने की कोई योग्यता नहीं है अंदर. ఆ విధంగా యాకోబు జీవితంలో ఏ రకంగా అయితే దేవుని మందిరంలో ఆయన ఏదైతే దేవుని మందిరంతో తనకు అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా పరలోక దర్శనాన్ని ఆయన పొందుకుంటూ వచ్చాడు. ఈ లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన ఆలోచనలన్నిటి కూడా ఆత్మీయంగా మార్చుకుంటూ వచ్చాడండి. यहाँ पर याकूब के जीवन के बारे में हम देखते हैं. याकूब के जीवन में पहले वो दुनियादारी का उसकी चीजों के लिए वो लड़ रहा था, लेकिन उसके जीवन में जब प्रभु की उस पवित्र स्थान की जब दर्शन हुआ है, उसकी जीवन किस तरह से बदल गया है और उसकी जीवन में क्या क्या चेंजेस आया है. అలాగే రెండవదిగా ఆయన కృపను పొందుకుంటూ వచ్చాడు దేవుని మందిరంలో. वो दूसरी बात हमने देखा है कि प्रभु के मंदिर में जब वो आया तो प्रभु के अनुग्रह को उन्होंने पाया. మరొక విషయం చూసుకుందామండి. और एक बारे वो विषय के बारे में हम देखते हैं. ఆదికాండం 28వ అధ్యాయము 11వ వచనం. उत्पत्ति 28 अध्याय 11 वचन. 11వ వచనం చదవండి. ఒక చోట చేరి ప్రొద్దుగుంకిన అక్కడ ఆ రాత్రి నిద్రపోయాడు. ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. చూడండి, ఆయన ఆ యొక్క ప్రయాణంలో ఒక చోట లూజ్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఒక రాయిని తీసుకుని తల కింద పెట్టుకుని పండుకొనెను అని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. वापस वो जो आया है, वो लूज जगह पे जब आया है, वो सोने की तैयारी कर रहा है. अपने सिर के नीचे एक पत्थर रख के वो सोया हुआ है. ఆయన ఎలాంటి స్థితిలోంచి ఆయన వస్తున్నాడు ప్రయాణం? कैसी स्थिति से वो भागते हुए आ रहा था? ఆయన గలిబిలిలో ఉన్నాడు, అలాగే అస్తవ్యస్తంగా ఉంది, నెమ్మది లేకుండా ఉన్నాడండి. वो अपने जीवन में ऐसी परिस्थिति में भाग रहा था, अपनी जीवन उतल पुतल हो गया था, हर चीज से डरा हुआ था. సమాధానం లేదు, ఆ యొక్క అన్న చంపేస్తాడేమన్న భయంతో వస్తున్నాడండి. उसके जीवन में कोई समाधान नहीं थी और वो भय की डर की
भाई जो है उसकी इसहाक जो है उसको मार देगा करके वो डर था उसके अंदर। అలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి అక్కడ పండుకొనెను అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ऐसी परिस्थिति में वो वहां से भागते हुए आया, वहां पर आके वो सो गए। ఎందుకంటే ఏదైనా భయం ఉన్నప్పుడు మనకి నిద్ర పట్టదు, ఒకవేళ ఆకలి ఎక్కువగా ఆకలితో పడుకున్నా మనకి నిద్ర పట్టదు, అలాగే ఏదైనా రోగం వచ్చిందనుకోండి మనకి అలాంటి పరిస్థితుల్లో కూడా నిద్ర అనేది పట్టదు. लेकिन हम कोई भी ऐसी कठिन परिस्थिति में हम अपना जीवन गुजरता है तो वो भागते हुए कभी किसी को नींद नहीं आती। ऐसी परिस्थिति किसी के जीवन में होता है तो कभी आदमी सोता नहीं। ఆ అన్ని పరిస్థితులు కూడా యాకోబు జీవితంలో ఉన్నాయి అక్కడ మనం చూస్తే. वो ऐसी परिस्थिति सारा जो है वो याकूब के जीवन में था। ఎందుకంటే ఈ లోకంలో లోక సంబంధమైన వాటి కోసం ఆరాటం పోరాటం అది ఒక రోగమే అండి అది. यहाँ पर इस दुनिया की जो चीजों के लिए आप परिश्रम कर रहे हो, उसके लिए दौड़ रहे हो, ये एक तरह से रोगी है। కానీ అక్కడ ఏంటంటే పండుకొని నిద్రపోయాడండి మనశాంతికి అక్కడ. ऐसी रोगी जो है यहाँ पर सो रहा, కానీ అక్కడ ఏం పొందుకున్నాడు, దేవుని మందిరంలో ఏం పొందుకుంటూ వచ్చాడు, విశ్రాంతి. यहाँ पर प्रभु के मंदिर में ये रोगी आके क्या पाया है, विश्राम पाया है। నెమ్మదిని పొందుకుంటూ వచ్చాడండి. वो अपने जीवन में शांति पाया है। ఎందుకంటే ఆయన నిద్రపోవటానికి ఆయన శాంతి ఆ యొక్క నిద్ర గురించి కాదు కానీ ఆయన యొక్క సమాధానాన్ని పొందుకుని అక్కడి నుంచి వెళ్ళాడు ఆయన. यहाँ पर वो अशांति से आया है, लेकिन जब वो प्रभु के मंदिर में आया है शांति पाकर अपने वहां से गया। ఎందుకు ఆయనకు సమాధానం దొరికిందంటే అక్కడ పరలోక ఆకాశం తెరవబడింది, పైనుండి దేవుని మాటలు ఆయన ఇంటూ వచ్చాడు. यहाँ पर क्यों वह शांति उन्होंने पाया है, जब वो सो गया था आकाश की द्वार खुल गया, प्रभु की दर्शन उसके ऊपर हुआ और वो दर्शन में प्रभु को देखा और प्रभु की वाणी उन्होंने सुना। ఆయన యొక్క వాగ్దానాన్ని దేవుని యొక్క వాగ్దానాన్ని యాకోబు పొందుకుంటూ వచ్చాడు. प्रभु की वाचा जो है याकूब ने पाया है और वाचा से बंधा होकर वो वहां से निकला। ఏం చెప్తూ వచ్చాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి దేవుడు భరోసా ఇస్తూ వచ్చాడు. यहाँ पर प्रभु की उनसे एक वाचा बांधता है, जहां पर भी तू जाएगा मैं तेरे साथ आऊंगा। ఆయన ఎక్కడ నిద్రపోతూ వచ్చాడు, బేతేల్లో నిద్రపోయాడు. यहाँ पर याकूब कहां पर सो गया, बेतेल में सो गया। దేవుని మందిరంలో విశ్రాంతి పొందాడండి. प्रभु के मंदिर में वो उसने विश्राम पाया है। ఎందుకంటే దేవుని మందిరంలో ఏముందంటే దేవుని మాట వినపడుతుందండి. దేవుని మందిరంలో प्रभु के मंदिर में आप क्या सुनते हो, प्रभु की वाणी सुनते हो आप। ఇప్పుడు మనం దేవుని మందిరంలో కూర్చున్నాం, దేవుని మాటలు వినపడుతున్నాయి, ఇక్కడ వాక్యం అనేది మనకి వినపడుతుందండి. प्रभु के मंदिर में आप बैठे हो, अभी क्या सुन रहे हो, प्रभु की बातें सुन रहे हो, प्रभु की वाणी, प्रभु के वचन सुन रहे हो आप। అలాగే దేవుని వాగ్దానాలు అనేవి ఆ యొక్క యాకోబుకి ఏ రకంగా వాగ్దానం ఇస్తూ వచ్చాడు దేవుని మందిరంలో, అదే దేవుని మందిరంలో వాగ్దానాలు అనేవి దేవుడు ఇస్తూ వస్తాడు. प्रभु के जिस तरह से वो बेतेल में किस तरह से याकूब को प्रभु ने अपनी वाणी सुनाई, आप यहाँ पर बैठ के प्रभु के मंदिर में क्या सुन रहे हो, प्रभु के वचन सुन रहे हो। కాబట్టి దేవుని మందిరంలో ఏం దొరుకుతుందండి, అక్కడ प्रभु के मंदिर में आपको क्या मिलता है, దేవుని యొక్క వాగ్దానాలు మనకు దొరుకుతాయి. దేవుని మాట వినే యొక్క అవకాశం మనకి దేవుని प्रभु की आज्ञा आपको मिलती है, प्रभु के वचन आपको मिलता है, प्रभु को साथ किस तरह से आपको चिपक के रहना, वो बातें आपको सिखाई जाती है। కాబట్టి దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత ఎంత ముఖ్యమో మన జీవితంలో అనేది ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. प्रभु के मंदिर आपकी जीवन में क्या स्थान है वो आपको समझना जरूरी है। కాబట్టి మన జీవితాల్లో కూడా మనం రకరకాల పరిస్థితుల నుంచి వస్తాము, మనకు అనేకమైన టెన్షన్లు ఉంటాయి, ఉద్యోగ బాధ్యతలు కానీ అప్పుల బాధలు కానీ ఏమైనా లోక సంబంధమైన అనేక టెన్షన్లో మనం దేవుని మందిరంకి వస్తామండి. आप भी जब प्रभु के मंदिर आते हो तो आपकी भी दिमाग में बहुत सारा ऐसी चीजें चलती रहती है, अब अलग अलग परिस्थिति आपसे आप गुजरते रहते हो, किसी से पैसा लिया है, किसी को पैसा देना है, अपना जीवन के बारे में चिंता होती है, अलग अलग चिंता लेके प्रभु के मंदिर में आप आते हो। దేవుని మందిరంలో మనకి ఏం దొరుకుతుందండి, సమాధానం దొరుకుతుంది, విశ్రాంతి लेकिन దొరుకుతుంది. ऐसे जब आते हो तो प्रभु के मंदिर में आपको क्या मिलता है, आपके ऊपर आपको समाधान मिलता है, शांति मिलती है। కాబట్టి మనం దేవుని మందిరాన్ని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదండి. इसलिए आप अपने जीवन में जब भी प्रभु के मंदिर आना है तो उसको निर्लक्ष्य चीज मत मानना। మనకు కావాలని దేవుని అశ్రద్ధ చేసినా, దేవుని సంఘాన్ని అశ్రద్ధ చేసినా, దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేసినా కానీ ఆ యొక్క దేవుని అవసరత, దేవుని యొక్క మందిరం యొక్క అవసరతను తప్పకుండా దేవుడు మన జీవితాల్లో తీసుకొస్తాడు. आप अपने जीवन में प्रभु के मंदिर को आने का जो चीज को आपने टाल दिया है या आप उस बात को ज्यादा सीरियसली नहीं लोगे तो प्रभु अवश्य आपकी जीवन में ऐसे कार्य करेगा कि आप ही भागते भागते प्रभु के मंदिर आ जाओ।
కాబట్టి మనం దేవుని మందిరాన్ని ఇప్పుడు అశ్రద్ధ చేయకూడదు. దేవుడు ఒక మాట చెప్తూ వస్తాడండి. మత్తయి సువార్త 11:28 కూడా మనం చూడవచ్చు. इसलिए प्रभु की मंदिर आप हल्के में मत लेना। इसलिए हम प्रभु के वचन में कुछ बात एक वचन देखते हैं मत्ती 11:28 అండి. ప్రయాసపడి భారం మోయించున్న मत्ती रचित सुसमाचार 11 और 28 वचन। ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తజనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుడు విశ్రాంతి కలిగేస్తానని చెప్పి దేవుడు మనం यहाँ पर प्रभु आपको क्या देगा? विश्राम, కాబట్టి మనం आराम देगा ना। అలాగే ఆ యొక్క కోరాహు కుమారులు కూడా చెప్తూ దేవుని మందిరం యొక్క విశిష్టతను వాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు కీర్తనలో. यहाँ पर भजन संहिता में कोराह के जो पुत्र हैं वो लोग भी बताते हैं प्रभु की मंदिर की विशिष्टता के बारे में। ఏ రకంగా అయితే ఇశ్రాయేల్ జీవితంలో ఆ యొక్క పాత నిబంధన కాలంలో భక్తుల యొక్క జీవితంలో ఈ యొక్క మందిరం యొక్క ప్రాధాన్యత ఎంతో గొప్పగా ఉన్నది అన్నది మనం ఈ మాటలను బట్టి మనం చూడొచ్చండి. जैसा पुराना नियम में हम देख रहे थे कि किस तरह से प्रभु के लोग हैं, प्रभु के मंदिर के बारे में क्या उनकी जीवन में क्या विशिष्टता है और प्रभु के मंदिर को किस तरह से अपने जीवन में अपनाया है उसके बारे में हम देख रहे हैं। 84వ కీర్తన भजन संहिता 84 अध्याय 10వ వచనం అండి. 10 वचन। ఈ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టం. చూడండి, దేవుని ఆవరణలో ఒక దినము గడుపుటంటే 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పి ఆ యొక్క పాత నిబంధన కాలపు భక్తులు చెప్తూ వస్తున్నారండి. यहाँ पर प्रभु के दास लोग बता रहे हैं कि एक दिन प्रभु के घर के अंदर गुजारना मतलब 100,000 दिन से भी बहुत कीमती है। దేవుని మందిరంలో ఏముంటుందండి? అంత గొప్పగా చెప్పుకోవడం దేవుని కృప ఉంటుందండి. प्रभु के मंदिर में क्या है? प्रभु की अनुग्रह है। మనకి దేవుని యొక్క అనుగ్రహం కృప అనేది మన పట్ల ఉంటే మనం ఏ అర్హత లేనప్పటికీ కూడా మనల్ని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. प्रभु की दृष्टि आपके ऊपर है, प्रभु के अनुग्रह आप पाते हो तो आपको इस दुनिया के चीजों से कोई लेना देना नहीं। అదే అధ్యాయంలో 4వ వచనంలో కూడా నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు అని చెప్పి కూడా రాయబడి ఉన్నది. वो वही 4 वचन में देख सकते हैं आपके जो मंदिर में जो रहते हैं वो धन्य लोग कहला गया। కాబట్టి మనకి ఆ గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. ऐसी धन्य जीवन प्रभु ने हमारा जीवन में भरा है। కాబట్టి అలాంటి గొప్ప జీవితాన్ని మనం వ్యర్థపరచుకోవద్దండి. ऐसी जीवन प्रभु ने आपको जो दिया है उसको व्यर्थ जाने मत देना। కాబట్టి ఆ ధన్యుడు అంటే మనం ఒక సేవకుడు చెప్పిన మాట నేను చెప్పుకుని ముగించుకుందామండి. आपकी जो धन्य था के बारे में एक प्रभु के सेवक ने बताया, वो बात को मैं स्मरण करते फिर बंद कर देता। 3 మాటలకు వివరణ ఇస్తూ వచ్చాడండి ఆయన, ధన్యుడు, దీనుడు, దరిద్రుడు అని. एक वो 3 बातें हमको समझा रहे थे, धन्य है, दीन है और दरिद्र है। ఆ 3 విషయాలు మనం వివరించుకుని మనం ముగించుకుందాము. वो तीनों बात को पर से देखते हैं और बंद कर देते हैं। ఇప్పుడు వర్షం వస్తుంది అనుకోండి, వర్షం अभी समझ लो कि कोई बारिश आ रही है, ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే గొడుగు వేసుకుని నీట్ గా తన ఇంటికి వరకు వెళ్ళిపోతాడు. वो एक आदमी जो है छाता लेके अपने जहां से निकला है वहां से अपने घर तक पहुंच जाता है। ఆయన తడవకుండా సేఫ్ గా వెళ్ళిపోతాడండి. वो अपने बारिश में नहीं भीगेगा और सही सलामत घर पहुंच जाएगा। ఆయన ధన్యుడండి. वो समझ सकते हैं हम धन्य हैं। దీనుడు అంటే ఏమైందంటే వర్షం పడుతుంది, दीन को बारे में हम एक एग्जांपल देखते हैं, बारिश गिर रहा है, ఆ యొక్క ఆయన దగ్గర గొడుగు లేదు, ఏమీ లేదు, పాప ఆయన తడుచుకుంటా తన ఇంటికి వెళ్ళిపోయాడు. वो उसके पास ना चाहता था और कुछ भी नहीं था, तो वो ऐसा ही भीगते भीगते अपने घर चला गया। అప్పుడు వెళ్ళిపోయాడండి. అలాగే మన దీనుడు దరిద్రుడు చూసి वो उसको हम कह सकते हैं दीन है। అవి వర్షం పడుతుంది, दरिद्र क्या होता है? वो अब बारिश गिर रहा है, తను కూడా ఏంటంటే తను తడుచుకుంటూ వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడండి. वो भीगते भीगते घर जा रहा है। ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన సంకలం చూసుకుంటే గొడుగు ఉంటది. वो घर पहुंचने के बाद जब देखता है तो अपनी बगल में चाहता था, ఎందుకంటే ఆయన గొడుగు సంకలోనే ఉంది, కానీ ఆయన యూజ్ చేసుకోవడం కానీ అంత జ్ఞానం లేకుండా ఆయన ప్రవర్తించాడు. దరిద్రుడు అండి ఆయన. वो दरिद्र इसलिए है कि अपनी बगल में चाहता था, वो चाहता के ऊपर अपनी नजर नहीं रखा और वो अपने घर पहुंच गया। ఒక సేవకుడు చెప్పిన మాట అండి, ఇది నాది కాదు కానీ. ये एक सेवक ने बताया, मेरी अपनी बातें नहीं है। అయితే మనం ధన్యులం అండి, దేవుని మందిరంలో ఉన్నాము అంటే మనం ధన్యులం అని చెప్పి ఇక్కడ आप प्रभु के मंदिर में हो
इसकी मतलब है आप धन्य हो। ధన్యులం అంటే మనకి ఇక్కడ దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది. प्रभु के वचन आपको यहाँ से प्रभु के मंदिर में समृद्धि से मिल रहा है। మనకి ఆ దేవుని కృప సమృద్ధిగా ఉంది. प्रभु के अनुग्रह आपको समृद्धि से मिल रहा है। మనం అది వాడుకుని మనం ధన్యులుగా ఉంటున్నామా? आपने इसको इस्तेमाल करके अपने जीवन को आप ऊंचे स्थान पे ले जा रहे हो, यही बड़ी बात। లేకపోతే మనకి అన్ని సమృద్ధిగా దేవుని మందిరానికి వస్తున్నాం కానీ దాన్ని మన జీవితాలకు అన్వయించుకోకుండా దరిద్రులాగా మనం జీవిస్తున్నామా? लेकिन वो आपके जीवन में प्रभु ने इतना सारा अनुग्रह किया है, लेकिन वो अनुग्रह को अपने जीवन में अप्लाई नहीं करते हो, ऐसा ही उसको निष्फल जाने देते हो। अब इसी को ही बोलते हैं दरिद्र। ఆ గొడుగు సంఖ్యలో ఉంది కానీ ఆయన వాడుకోలేకపోయాడండి. ఆయన ఏంటంటే గొడుగు ఉంది, దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు, దరిద్రుడు అండి. वो छाता अपने बगल में रखा है, लेकिन वो उसको पता ही नहीं था छाता मेरा बगल में है, అలాగే वो ही दरिद्र है। అలాగే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. దేవుడు కృపనిచ్చాడు, ఆ మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధించే యొక్క భాగ్యాన్ని ఇచ్చాడు, దేవుని మందిరాన్ని ఇచ్చాడండి. అయినా మనం వాడుకోలేకపోతున్నాం. మన దరిద్రులమా ధన్యులమని ఆలోచించుకోవాలి. आप प्रभु के मंदिर में आए, प्रभु ने आपके जीवन को इतनी अनुग्रह से भरा है, हर तरह से आपकी समृद्धि दी है, वो समृद्धि को अपने जीवन में आप यूज नहीं कर रहे हो, तो आप दरिद्र हो कि धन्य हो। అలాగే దీని విషయం చూసుకుంటే వస్తే వాళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళు అన్నిలుగానే జీవిస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఆదరణ ఉండదండి. यहाँ पर दिन के बारे में देखते हैं, वो जिसको प्रभु के वचन पहुंची नहीं है, प्रभु के वचन को बारे में जानते भी नहीं है। కాబట్టి మన జీవితాలు ధన్యవంతంగా ఉన్నాయా లేదా అని మనం పరీక్షించుకోవాలి. आपकी जीवन को अभी फर्कना ये है कि मेरा जीवन धन्य है प्रभु में कि नहीं। యాకోబు జీవితాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. ఆయన జీవితంలో దేవుని మందిరం యొక్క అనుభవాన్ని, ఎలాంటి అనుభవాలను ఆయన పొందుకుంటూ వచ్చాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. याकूब की जीवन को आप देखते हैं तो याकूब को जीवन जब प्रभु के मंदिर में आया, किस तरह से उसकी जीवन बदला गया। కాబట్టి దేవుని మందిరంలో ఏమి మనకి దొరుకుతాయంటే, మనం మొదటగా చూసుకుంటే దేవుని దర్శనం దొరుకుతుంది. అలాగే రెండవదిగా మనం చూసుకుంటే దేవుని కృప మన మీద ఉంటుంది. అలాగే దేవుని మందిరం మనకి శాంతి, సమాధానం, విశ్రాంతి అనేది మనకు దొరుకుతుంది. यहाँ पर आपको याकूब की जीवन के द्वारा हमने 3 बातें हमने आज देखा है। एक तो प्रभु के मंदिर में आने के बाद आपको सबसे पहले प्रभु की मंदिर की दर्शन आपको मिलती है, उसके बाद प्रभु की अनुग्रह, दूसरी बात हम देखते हैं अनुग्रह मिलता है, और तीसरी बात जो है प्रभु की शांति जो है, और शांति और विश्रांति भी आपको मिलती है। కాబట్టి మనం ఏ రకంగా జీవిస్తున్నాం మనం పరీక్షించుకోవాలి. అలాగే మన యొక్క ఏ రకంగా అయితే మన కోసం దేవుడు సిలువలో ఆ యొక్క సిలువ మరణాన్ని సిలువలో మన కోసం ప్రాణం పెట్టిన దేవుని యొక్క సిలువ యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆయన యొక్క రక్తంలోను ఆయన రక్తంలో సాదృశ్యమైన ద్రాక్ష రసంలోను ఆయన శరీరం సాదృశ్యమైన రొట్టెలోను మనం పాల్గొంటున్నాం. इस तरह से जैसा याकूब के जीवन के बारे में हमने देखा, हमारा जीवन भी हम इस तरह से फरकते हैं, और फरकते हुए प्रभु के मेज के सामने अपने आप को अर्पण करते हैं, और प्रभु के मेज में हम पाली भागी बने। కొద్ది వాక్యం దేవుడు దీవించు. ये छोटी सी वचन प्रभु आशीष कर।